శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరణ వార్త తెలిసింది మధ్యాహ్నమే నాకు దృష్టిలోకి మన ఆఫీస్ నుంచి చెప్పారు. ఆయన కోవిడ్ బారిన పడి కోలుకుంటున్నారు, అంతా బాగానే ఉంది అని చెప్పిన వెంటనే నేను కూడా ఆయనకి త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష నేను తెలియజేశాను. అలాగే చిత్ర పరిశ్రమ ప్రతి ఒక్కరు కూడా దేశం మొత్తం ఆయనకి త్వరగా కోలుకోవాలని ఆశించారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన కోవిడ్ బారిన పట్టు నిజంగా చాలా బాధగా ఉంది, చాలా మనసుని కలిచివేస్తుంది. ఆయన సినిమాలకు సంబంధించిన వరకు ఆయనకి నా సినిమాలో కూడా ఆయన గళం ఇవ్వటం, అలాగే వారంటే నాకు చాలా ప్రత్యేకమైన గౌరవం ఉంది. చిన్నప్పటి నుంచి చూసిన వాడిని. ఆయన ఇలాంటి స్థితిలో ఆయన పోవటం చాలా చాలా బాధగా ఉంది. వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. బాలు గారు నా జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారండి. నేను మ్యూజిక్లోకి ఎంటర్ అయిన ఫస్ట్ ప్లాట్ఫామ్ ఎక్కడైతే ఫస్ట్ టైం నేను ఒక పాడగలనేమో అని అర్థమయ్యే స్టేజ్ నేను బాలు గారి ముందు పాడినప్పుడే, విచ్ వాజ్ ఐ వాజ్ 16 ఏళ్ళు నాకు అప్పుడు, 16 years ఇంటర్మీడియట్లో ఉన్నాను. ఇవాళ పొద్దున్న నుంచి ఆయన వీడియోలన్నీ చూస్తూ ఉన్నాను, గుర్తులు తెచ్చుకుంటా ఉన్నాను. అండ్ ఐ ఫీల్ సో ఫార్చునేట్ దట్ ఫస్ట్ ఎర్లియస్ట్ స్టేజ్ ఆఫ్ మై కెరియర్ లోనే ఆయనతో పరిచయము, ఆ మెమరీస్ అండ్ ఆయన చేసిన ఎంకరేజ్మెంట్. ఏ రోజు కూడా నన్ను వెయిట్ చేసేదాన్ని, నా పాట అవగానే ఏం కామెంట్ చేస్తారా అని. అండ్ అసలు గొంతులో ఒక భయం ఉండేదన్నమాట ఆయన ముందు పాడాలంటే. ఎంత కంఫర్ట్ ఇచ్చి నన్ను ఎప్పుడు కలిసినా, నిన్ను ఫస్ట్ ఎపిసోడ్లో ఈ మాట అన్నాను, నీకు గుర్తుందా, నువ్వు ఒప్పుకోలేదు, ఇప్పుడు చూడు అదే జరుగుతుందని అట్లా ఆట పట్టిస్తూ ఉండేవారు. సచ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఆయన అటువంటి హైట్స్ ఇన్ హిస్ కెరియర్ చూసి దాని మీదే కాకుండా నేను ఇంకా కొత్త సింగర్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను ఇండస్ట్రీలోకి అన్న ఆలోచనతో పాడతా తీగ లాంటి ప్లాట్ఫామ్ లాంటిది ఒకటి క్రియేట్ చేసి దానిలో నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఇప్పటికీ కూడా. అండ్ ద బ్యూటీ ఆఫ్ దట్ ప్రోగ్రామ్ ఇస్ ఆ రోజు ఎలా ఉండిందో ఈ రోజు కూడా అదే ప్యూరిటీతో రన్ అవుతూ ఉంటుంది. అది అంటే ఒక టీఆర్పీ కోసము ఏదో ఒక ఇమోషన్ తెప్పించి ఎవరినో ఏడిపించి అవన్నీ కాకుండా ఒక బ్యూటిఫుల్ ప్యూర్నెస్తో ఉంటుంది ఆ ప్లాట్ఫామ్. ద కాంబినేషన్ బాలు గారు ఈటీవీ వర్ ఇన్సెపరబుల్. అండ్ నేను అది ఎప్పటికీ మర్చిపోను. ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఇన్ మై లైఫ్, ఇన్ మై కెరియర్, ఇన్ వాట్ ఐ యామ్ టుడే. నేను బాలు గారు ఎక్కడికో వెళ్ళిపోయారు అని నేను అనుకోవట్లేదు. సో you're always with us, Balu garu. మీరు ఎక్కడికి వెళ్ళలేదు. And you will always be with us. And we all love you a lot. This is SP Balasubramaniam. Since 2-3 days I was having little discomfort. Discomfort means this chest congestion, which for a singer it is nonsense. Phlegm forming, and then cold and fever, on and off fever. These 3 things, but otherwise I didn't have any problem. But I didn't want to take it easy, so I went to the hospital and checked. And they said it's just a mild, very mild positive of corona. You can stay home and self-quarantine yourself and take these medications, you will be all right. But I didn't want to do that. It's very tough at the place with all the family. They can't leave you alone. They are very concerned. So I got and admitted in the hospital. All my friends are here. They are taking good care of me. I am in good hands. And I have good health. Nobody has to worry about this one. So please don't bother to call me to find out how I am. I am perfectly all right, excepting the cold and fever. Even the fever has subsided.
In 2 days, I'll be discharged and I'll be home. Thanks for the concern. Lots of people are calling me. I could not attend so many calls. I have come here mostly to take rest so that there won't be any disturbance to me and take the medication. Okay? Thank you so much for your concern, and please don't bother calling me. I am fine. I'll be fine. Thank you. ఎస్పీబీ 3 తరాలను తొలగించిన 3 అక్షరాలు. కొందరికి వయసు రాదు, మరణం ఉండదు. బాలు గారు కూడా వాళ్ళలో ఒకరు. ఆయన ప్రతిభాపారం, ఆయన కీర్తి అమరం, ఆయన పాట చిరస్మరణీయం. వారి కుటుంబ సభ్యులకి, ప్రపంచం నలుమూలల అశేషంగా ఉన్న ఆయన అభిమానులకి, వాళ్ళలో నేను కూడా ఒకండి, అందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. భగవంతుడు ఇంత న్యాయం చేస్తాడు అనుకోలేదండి. వాడు నా సోదరుడే కాదు, నా ఆరోపణం. అలాంటిది ఇంత తొందరగా జరుగుతుంది అనుకోలేదు. ఇలాంటప్పుడు ఎక్కువ మాట్లాడటానికి కూడా మాటలు రావు. వాడి ఆత్మకి శాంతి చేకూర్చాలని వాడి కుటుంబ సభ్యులందరూ ఇది ఊర్చుకుని దీన్ని మామూలుగా విషయంగా తీసుకోవాలని కోరుతున్నాను. అంతకంటే నేనేం మాట్లాడలేను. సెలవు. చాలా దురదృష్టకరమైన రోజు. తెలుగుకో, తెలుగు ప్రజలున్న రాష్ట్రాలకు కాదు, యావత్ భారతదేశానికి, ఇతర దేశాల్లో ఉన్న తెలుగు, తమిళ్, హిందీ ప్రేక్షకులందరికీ దిగ్భ్రాంతికరమైన రోజు. ఒక దైవాంశ సంభూతుడు వాళ్ళ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు అని అనుకోవటానికి చాలా మనసు కకావికం అయిపోయింది. 1974లో నేను ఆయన కలిసాము. మా ఓసిత్ కథలు ఫస్ట్ రికార్డింగ్కి వచ్చినప్పటి నుంచి. ఆ తర్వాత ఒక 2 నెలలకే మీ ఇద్దరం తర్వాత ప్రాణ స్నేహితులాగా మారాము. నేను తీసిన 50 సినిమాల్లో నాకు 200 పైచిలుకు పాటలు ఆయన పాడారు. 4 సినిమాల్లో నటించారు. మా అమ్మాయిల్ని మ్యూజిక్ ప్రోగ్రాంలో ఎంకరేజ్ చేసి వాళ్ళతో ప్రోగ్రామ్స్ చేయించారు, జీలోను, ఈటీవీలోను. నా 4 సినిమాల్లో నటించినప్పుడు ఎన్నో మరుపురాని సంఘటనలు. పైగా మీ ఇద్దరం పక్క పక్కన దాదాపు దగ్గర ఇళ్లలో ఉండేవాళ్ళం మహాలింగపురంలో. ఎప్పుడు ఉల్లాసంగా ఉన్నా మేము కలవటం, అలాగే ఏదన్నా సినిమా డిసప్పాయింట్ అయితే ఆయన వెంటనే మా ఆఫీస్కి వచ్చి నన్ను మళ్ళా ఎంకరేజ్ చేసి బోల్డంత కొండంత ధైర్యం చెప్పటం. ఇందిరా సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు తాజ్ గ్యాంజెస్ లో నేను ఆయన్ని పెట్టడం జరిగింది. యూనిట్ ఎక్కడ ఉందో నేను అక్కడే ఉంటాను, నాకు తాజ్ హోటల్ ఎందుకు అని ఆయన నాతో ఫైట్ చేశారు. మొన్న దేవదాస్ సినిమాలో లేటెస్ట్ గా 1 డే గెస్ట్ అపీరెన్స్ అంటే ఒక పాటకు ఇచ్చే అంత అనుకుని అది నువ్వు చారిటబుల్ ట్రస్ట్ కి పంపించేయి ఆయన చెప్పి వెళ్ళారు. షూటింగ్ చేయడానికి వచ్చినప్పుడు నేను హైదరాబాద్ పలానా రోజు వస్తాను, ఆ రోజు పెట్టుకో షూటింగ్ అన్నారు. అంటే ఫ్లైట్ ఛార్జెస్ కూడా నా మీద వేయటం ఇష్టలేక అందరికీ అలాగే చేసేవారు ఆయన. ఎంతమంది, వేల మంది సింగర్స్ ని ఈ రోజు ఆయన తీసుకొచ్చారు. మహానుభావుడు. ఒకటే చెప్తాను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరికీ ఆయన మనం వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు. మన మనసుల్లోనే ఉన్నాడు, మన ఇంట్లో ఉన్నాడు, మన గుండెల్లో ఉన్నాడు. வணக்கம். என்ன பேசுறதுன்னு வார்த்தைகள் வரல. ஏன்னா எஸ்பிபி ஐயா நம்மளை எல்லாரும் விட்டு பிரிஞ்சிட்டாரு. உலகம் முழுவதும் இருக்கிற எல்லா மக்களுக்கும் அவர் குரலால் சந்தோஷப்படுத்தினார். இன்றைக்கி நம்மளை எல்லாரும் விட்டு அவர் பிரிஞ்சிட்டார். அவர் ஆத்மா சாந்தி அடைய எல்லாம் நல்ல இறைவனையும் முருகப்பெருமானையும் நான் வேண்டிக்கிறேன். నమస్కారం అండి. బాలుగారు నాకు 78 నుంచి, అంటే నేను తమిళ సినిమాల్లో హీరోగా యాక్ట్ చేస్తున్నప్పటి నుంచి నాకు పరిచయం. నా తమిళ సినిమాలు చాలా వరకు ఆయన వాయిస్ ఇచ్చారు. ఏ సాంగ్ అయినా సరే ఆయన వాయిస్ పడిందంటే దానికి చాలా లైఫ్, అంటే ఒక రొమాంటిక్ సాంగ్ కానీ, ట్రాజెడీ సాంగ్ కానీ,
లిరిక్ రైటర్ ఎంత రాసినా ఆయన వాయిస్ పడితేనే దానికి ఒక లైఫ్. తర్వాత ఆర్టిస్ట్కి తగ్గ అంటే వాళ్ళ వాయిస్ని మ్యాచ్ చేసుకొని పాడేవారు అనమాట. ఎంతోమంది హీరోస్కి తర్వాత డివైన్ సాంగ్స్ అనమాట. ఏదైనా తీసుకోండి మీరు, ఆయన అన్నీ చేశారు. ఆయన ఈరోజు వదిలేసుకోవడం నిజంగా ఏదో ఇండస్ట్రీకే కాదండి, భారతదేశానికి చాలా పెద్ద ఒక మైనస్ అని చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా నాకు అన్నమయ్య సినిమాలో ఆయన వాయిస్, ఆయన ఒప్పుకొని వాయిస్ ఇస్తా అని చెప్పి ఆయన చేయడం నిజంగా నేను లైఫ్లో నేను మర్చిపోలేను. ఎందుకంటే దేవుడు పాత్ర, మేకప్, పర్ఫార్మెన్స్ పక్కనే ఉంటే ఆయన వాయిస్, ముఖ్యంగా అన్నమయ్యలో కేవలం ఒక వెంకటేశ్వర స్వామే కాకుండా దాంట్లో మారువేషాలు ఉన్నాయి, 4-5 మారువేషాలు ఉన్నాయి. ఆ మారువేషాలు అన్నిటికీ కూడా ఏంటంటే కొంచెం అక్కడక్కడ చేంజెస్ చేసుకుని ఆయన చేశారు. అదే మాదిరిగా శ్రీరామదాసు నాకు వాయిస్ ఇచ్చారు. సో ఆ దేవుడు క్యారెక్టర్ వేసినప్పుడు దానికి తగ్గ వాయిస్ మ్యాచ్ అయ్యేలాగా ఆయన ఇచ్చారు. నేను మర్చిపోలేను. చాలా మంచి మనిషి. కొత్త హీరోస్ ఎంతోమందికి కూడా ఆయన లైఫ్ ఇచ్చారు. ఏదో కేవలం పెద్ద హీరోస్కే కాకుండా కొత్త హీరోస్ కూడా మ్యూజికల్ హిట్స్లో ఆయన వాయిస్ ఇచ్చి ఆయన సినిమాని ఎంతో ఆయన హిట్ చేశారన్నమాట. ఆయన వాయిస్ కోసమే కొన్ని సాంగ్స్ హిట్ అయింది, కొన్ని సాంగ్స్ కోసమే కొన్ని పిక్చర్స్ హిట్ అయింది. సో టోటల్ ఇండస్ట్రీ ఎక్కడ ఆయనకి శత్రువు అంటూ లేరు. అందరితో ఆయన బాగా క్లోజ్గా ఉండేవారు, ఫ్రెండ్లీగా ఉండేవారు. అండ్ ఇండస్ట్రీయే కాదు, ఈవెన్ బయట కూడా అందరితో కూడా ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. వెరీ నైస్ పర్సన్. పాపం చాలా దగ్గర ఒక నెల ఆయన చాలా సఫర్ అయ్యారు ఆయన. సో ఆయన ఆత్మకి శాంతి చేకూర్చారని, అదే మాదిరిగా వాళ్ళ ఇంట్లో ఉన్న అందరికీ, మిస్సెస్కి, ఆయన పూర్తి నా సిన్సియర్ కండాలెన్సెస్ అండి. థ్యాంక్ యూ. డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మనతో లేకపోవడం చాలా బాధాకరం. పలాస చిత్రంలో ఆయన ఒక అద్భుతమైన పాట పాడారు. ఆ సందర్భంలో ఆయన్ని కలిసే అవకాశం దొరికింది. చిన్నప్పటి నుంచి ఆయన పాటలు వింటూ పెరిగిన నాకు ఆయన కలిసిన కొద్దిపాటి సమయంలోనే ఆయన చూపించిన అభిమానం, ఆప్యాయత, ప్రోత్సాహం మర్చిపోలేను. బహుశా ఆయన పాడిన ఆఖరి పాట మాదే అనుకుంటా. బాలసుబ్రహ్మణ్యం గారు లేని లోటు ఎవరూ తీర్చలేరు. కానీ ఇండియన్ సినిమా ఉన్నంతకాలం ఆయన బ్రతికే ఉంటారు, ఆయన మనతోనే ఉంటారు. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. இன்னைக்கு ரொம்ப சோகமான நாள். கடைசி நிமிஷம் வரைக்கும் உயிருக்காக போராடி மதிப்புக்குரிய எஸ்பிபி அவர்கள் நம்மளை விட்டு பிரிஞ்சிருக்காங்க. அவருடைய பிரிவு மிகுந்த வேதனையும் அதிர்ச்சியும் அளிக்கிறது. எஸ்பிபி அவர்களுடைய பாட்டுக்கும் அவருடைய குரலுக்கும் ரசிகர்கள் இல்லாதவர்களே இந்தியாவில் இருக்க மாட்டாங்க. அவருக்கு தெரிஞ்சவங்க அவருடைய பாட்டை விட, அவருடைய குரலை விட அவரே நிறைய நேசித்தாங்க. அதுக்கு காரணம் அவருடைய மனித நேயம். அவர் எல்லாரையும் சின்னவங்க பெரியவங்கன்னு பார்க்காம மதித்தாங்க, கௌரவம் கொடுத்தாங்க, அன்பு கொடுத்தாங்க. அவ்வளோ பெரிய ஒரு நல்ல அருமையான அன்பான ஒரு மனிதன். இந்திய திரையுலகம் எத்தனையோ மிகப்பெரிய பாடகர்களை உருவாக்கியிருக்கு. முகமது ரஃபி அவர்கள், கிஷோர் குமார் அவர்கள், கன்சாலா அவர்கள், டி.எம். சௌந்தரராஜன் அவர்கள். அவருக்கு எல்லாமே இல்லாத ஒரு சிறப்பு நம்ம எஸ்பி அவர்களுக்கு இருக்குது. அது என்னன்னா, அவங்க எல்லாருமே அந்த பர்டிகுலர் லாங்குவேஜ், அந்த பாஷையில் மட்டும்தான் பாடினாங்க. அந்த பாஷைக்காரங்க மட்டும்தான் தெரியும். அந்த எஸ்பி அவர்கள் பல லாங்குவேஜில், பல பாஷையில் அவங்க பாடினாங்க. ஸோ இந்தியாவில் இருக்கிற அனைவருக்குமே தெரியும். முக்கியமாக தென்னிந்தியாவில் அவருடைய ரசிகர்களே இல்லாமல் இருக்க மாட்டாங்க. அவ்வளோ ரசித்தாங்க. அவருடைய அந்த இனிமையான ஒரு கம்பீரமான அந்த குரல் இன்னும் 100 ஆண்டு ஆனும் கூட நம்ம மத்தியில், நம்ம காதுகளில் ஒலிச்சிக்கிட்டே இருக்கும். ஆனால் அந்த குரலுக்கான உரிமையாளர் நம்ம கூட இனிமேல் இல்லை அப்படின்னு நினைக்கும்போது மிகுந்த வருத்தம் அளிக்கிறது. மிகப்பெரிய ஆத்மா, மிகப்பெரிய பாடகர், மிகப்பெரிய ஒரு மகான். அவருடைய ஆத்மா சாந்தி அடையணும். அவங்க குடும்பத்தாருக்கு என்னுடைய ஆழ்ந்த அனுதாபங்கள். நன்றி, வணக்கம். ఈరోజు బాలు మన మధ్య లేకపోవటం చాలా దురదృష్టకరం. మొట్టమొదట ఈ పరిశ్రమలో నేనంటే నేను ఈ సినిమాకి ఫుల్ పిక్చర్, ఫుల్ సాంగ్స్
వాళ్ళ చేత పాడిద్దామని ఎస్పి కోదండపాణి గారు ప్రపోజ్ చేశారు. డుండి గారు నేను ఒప్పుకున్నాం. ఆ పిక్చర్ ఫుల్ సాంగ్స్ బాలసుబ్రహ్మణ్యమే పాడాడు. సూపర్ హిట్ అయిన సినిమా. ఆ తర్వాత ఘంటసాల గారు బతుకున్నప్పుడు కూడా నాకు అన్ని పాటలు బాలు పాడేవాడు. అతనికి ఇలా ఈ రోజున మన మధ్యన లేకపోవటం అతనికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తాను. మా అన్నయ్య వెళ్ళిపోయాడు. మాటలనే తీసుకుని వెళ్ళిపోయాడు. మాటలు లేవు, ఏం మాట్లాడాలని కూడా అనిపించడం లేదు. ఒక సామాజిక బాధ్యత ఏదో ఒకటి ఉంది కాబట్టి పంచుకో. భారత జాతి తాలూకు సంస్కృతిలో విడదీయలేని ఒక ముఖ్యమైన భాగం బాలు గారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశం గాలి అంటే బాలు గారు ఊపిరి. తెలుగు వాళ్ళ గురించి చెప్పడానికి సరిపోదు. చాలామంది మామూలు మాటలు మాట్లాడతారు, తీరని లోటు ఉంటుంది, మామూలుగానే మాట్లాడతారు. అది పోడ్చలేని లోటు, దిగ్భ్రాంతి, ఇవన్నీ. నాకు వేరే దుఃఖం, వేరే ఉక్రోషం ఉన్నాయి. ఇది కాలధర్మం కాదు, అకాల సూర్యాస్తమం. ఆయన వయసు చిన్నదా పెద్దదా అని కాదు, మన అందరి గుండెల్లోనూ ఉన్న బాలు స్థానం వేరు, దానికి మనం ఇస్తున్నటువంటి ఎక్స్ప్రెషన్ వేరు. గానం అని చాలా గొప్ప గాయకుడు, చాలా బాగా పాడతాడు. 40,000 పాటలు పాడాడు, ప్రపంచ ప్రసిద్ధి చెందాడు, చాలా అడ్వాన్స్డ్ అవార్డులు తీసుకున్నాడు. ఇవన్నీ ఓకే. చాలామంది గాయకులు వస్తారు, చాలామంది వెళ్తారు, వచ్చిన ప్రతి వాళ్ళు వెళ్తారు. నిజానికి కొందరు వస్తారు, వెళ్ళరు. వాళ్ళు వెళ్ళారు అనుకుంటున్న రోజుని కాలం వాళ్ళ పేరుతో మళ్ళీ కొత్తగా పుడుతుంది. ఈరోజు 1 గంటకి తెలుగు వాళ్ళ ఇళ్లలో కాలం మళ్ళీ ఆయన పేరుతో పుట్టింది. అందరూ మాట్లాడుతున్నారు కానీ అందరి గొంతు మోగబోయే ఉంది, అందరి గుండె మోగబోయే ఉంది. ఇక్కడ బాలు గారు అంత గొప్ప గాయకుడు, ఇది ప్రస్తావించడానికన్నా ముందర అసలు సినిమా పాట పట్ల సమాజానికి ఒక పెద్ద ఆరాధ్యమైనటువంటి భావన ఏమీ లేదు, పూజించాల్సినంత భావన లేదు. అలాంటి సినిమా పాటకి ఒక అద్భుతమైనటువంటి స్థాయి తెచ్చినటువంటి గాయకుడు చాలామందిలో బాలుగారు ఒకడవడమే కాకుండా తెలుగు సినిమా పాటకి ప్రాతినిధ్యం బాలుగారు. ఆయన స్పోక్స్మన్ ఆఫ్ ఫిల్మ్ సాంగ్, కేర్ టేకర్, గార్డియన్, పెద్ద దిక్కు. ఏ గాయకుడైనా కొంతకాలం తర్వాత గళం మోగబోతుంది, వయసు వస్తుంది, వయసు కాలధరం తీసుకెళ్తుంది. కానీ పాట పట్ల బాలుగారికి ఉన్న అక్కర, ఆయన పాట పట్ల చేసిన పూజ, ఇవాళ ఒక్కసారి అందరూ క్షణం మౌనంగా ఆలోచిస్తే ప్రతి ఇంటిలోనూ బాలు గారు ఒక ముఖ్యమైనటువంటి సభ్యుడు. ఇంట్లో ఒక సభ్యుడు కాదు, ముఖ్యమైన ఒక సభ్యుడు. ఇంట్లో చాలామంది
ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల మాటలు, కొందరు మాటలు ఒక రోజు వింటాం, కొందరు మాటలు ఒక రోజు వినాం. కానీ బాలుగారు గొంతు విననటువంటి రోజు ఇల్లు తెలుగు వాళ్ళు ఎరుగుదురా. తెలుగు వాళ్ళు అంటే తమిళులు, కన్నడలు అందరూ కూడా. నేను ఒక తెలుగువాడిగా స్పందిస్తున్నాను. ప్రతి ఇంట్లోనూ కూడా ఆయనకు ముఖ్యమైన సభ్యుడు. గాయకుడిగా మాత్రమే కాదు, పాట పట్ల ఉన్నటువంటి అక్కర, పాట పట్ల ఉన్న గౌరవం, పాట పట్ల ఉన్న భక్తి, అది పాడటానికి గొంతుతో పాటు మనస్తత్వం, శారీరకమైన ఆహార్యం, సాంస్కృతికమైనటువంటి సంస్కారం, ఇన్ని ఉండాలని నేర్పినటువంటి మహానుభావుడు. సినిమా పాటల్లో పాత్రలకు గొంతు అరువిచ్చినటువంటి ఒక కళాకారుడు మాత్రమే కాదు, గత 20 సంవత్సరాలుగా పాడుతా తీయగా, స్వరాభిషేకం, మరో విధంగా, ఇంకొక విధంగా ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఒక విస్మరించలేనటువంటి, ఇప్పటికీ విస్మృతి లేని, చ్యుతి లేని, మృతి లేని ఒక కుటుంబ సభ్యుడు. ఈరోజు ఎవరైనా అసలు ఏమైనా వినగలరా? కొన్నాళ్ళ దాకా గాయం మానుపుతుంది. కొన్నాళ్ళ దాకా అసలు ఎవరైనా ఏదైనా వినగలరా? వింటే బాలుగారు గుర్తురారా? ఆ మాటలు గుర్తురావా? ఆ వ్యక్తిత్వం గుర్తురాదా? ఆ వినయం గుర్తురాదా? సినిమా పాట, దాని వెనకాల ఉండేటువంటి వ్యక్తుల ప్రతిభ, అంతమంది గురించి నిరంతరం ఇంటింటికి బోధించినటువంటి ఒక ఏక వ్యక్తి రూపంలో ఉన్నటువంటి ఒక మహావిశ్వవిద్యాలయం బాలుగారు. ఎంతమంది సంగీత దర్శకుల గురించి తన వెనకాల ముఖ్యంగా సినిమా పాటలో ఉండేటువంటి మాట తాలూకుకి సాహిత్య స్థానం ఇవ్వడానికి సంకోచించే ఒక పరిస్థితి ఉండేది చాలాకాలం, ఉంది కూడా. నాకు తెలిసి భారతదేశంలో ఉన్నటువంటి ఏ మ్యూజికల్ ఛానల్లోనైనా పాటలోని మాట పట్ల ప్రత్యేకంగా మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? బాలుగారు తప్ప, ఒక్క బాలుగారు తప్ప. చాలాసార్లు ఆయన్ని ఈయన అతి చేస్తున్నారు, అతిగా మాట్లాడుతున్నారు, ఎక్కువ మాట్లాడుతున్నారు అన్నవాళ్ళు ఉన్నారు. కానీ పాటలోని మాట పట్ల ఉన్న మక్కువ, ఉండాల్సిన విధానము, వీటి గురించి ఆయన నిరంతరం పడే ఆవేదన, అక్షరాలను ఉచ్చరించడం ఎట్లాగని పడే అనేటువంటి భాష, యోషకి, సరస్వతీదేవికి అని చేసిన పూజ, ఇవన్నీ కూడా మరొక 25 సంవత్సరాలు కనీసం ఆయన చెయ్యవలసి ఉండింది, చెయ్యగలిగి ఉండేవారు. ఆయన సినిమా పాటలు 40,000 పాడారు, ఎవరి వరకు గొంతు అరువిచ్చారు. కానీ బాలు ఎక్కడా? ఆయన మాటల్లో, ఆయన అక్కరలో పాట ఎలా పాడాలి, అందులో మాట ఎలా ఉండాలి, ఎలా ఉంది, ఆ విశ్లేషణ, ఆ చాదస్తం, దీనికి 74 ఏళ్ళేనా, 100 సంవత్సరాల సమయంలో వయసులో కూడా కుర్చీలో కూర్చుని కూడా చెప్పగలరు. ఇవాళ పెద్ద దిక్కు లేదు. ఆయనను అనుకరించాలన్న ఆలోచన కూడా ఎవరికి లేదు. ఈరోజు కూడా ఎవరు పాట, ఆయన లోటు ఏమిటి లోటు? 40,000 మంది బాలుగారిని ఆయన ప్రొడ్యూస్ చేసి వెళ్ళారు. అది శాశ్వతంగా గాలి ఉన్నంతకాలం, కాలం ఉన్నంతకాలం, తెలుగు సినిమా, అసలు భారతదేశంలో సినిమా అంటూ ఒకటి ఉన్నంత కాలం బాలుగారు ఉంటారు. బాలుగారు అక్కడికి వెళ్ళరు. నా దుఃఖం 2 విధాల దుఃఖం. ఒకటి, సమాజానికి సాంస్కృతికమైన ఆచార్యుడు ఎవ్వరు సంగీతం పట్ల, ఒక శాస్త్రీయ సంగీతం కాకుండా మామూలుగా మనిషి మామూలుగా మాట్లాడుకునే పాట వెనకాల ఒక సంస్కారం ఉందని నిరంతరం బోధించే ఆచార్యుడు ఎవరు? ఆయనకి ఏమంత వయసు వచ్చింది, ఇది అకాల సూర్యాస్తమయం, 74 ఏళ్ళకి వెళ్ళిపో అక్కర్లా.
ఆయన గొప్పగా ఇప్పటికీ పాడుతున్నాడా లేదా కాదు, ఆయన ఒక్కసారి చూడండి, ఆయన మాటలు చూడండి. ఇంకా వ్యక్తిగతంగా నా నష్టం గురించి ఈ సందర్భంలో మాట్లాడాలో మాట్లాడకూడదో కూడా తెలియదు. సినిమా పాటలు రాసేటువంటి ఒక వ్యక్తిగా నాకు పునర్జన్మ, సిరివెన్నెల పేరుతో పునర్జన్మ ఇచ్చిన విశ్వనాథ్ గారిని నాన్నగారు అని పిలుస్తాను, తండ్రి. ఆ రోజు నా పాట ఇంకా ఓకే అయిందో కూడా లేదో తెలియని రోజు, విశ్వనాథ్ గారిని కలిసినటువంటి మొదటి రోజు, ఆయనతో మాట్లాడుతున్న రోజు, ఆయన పాట ఓకే చేస్తారో చెయ్యరో, నేను రాస్తానో రాయను ఏమీ తెలియని రోజు, ఆయన ఫోన్ చేసి మణి రా అని పిలిచి ఆయన వచ్చిన తర్వాత ఈ కుర్రవాడు గంగాకరణం అని ఒకటి పాడతాడు విను అన్నప్పుడు, నేను నా గంగావతరణం అనే గీతాన్ని పాడి వినిపించినప్పుడు కుర్చీలో లేచి వంగి కళ్ళట్టు నీళ్లు పెట్టుకుంటూ, మీరు ఎన్నో 100 పాటలు రాయాలని, అవి నేను పాడాలని అని అనుకుంటున్నాను అన్న మాట నాకు సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చిన ఆశీస్సులాగా అని అనిపించింది. ఈ మాట కొన్ని వందల వేల సార్లు ప్రతి వేదిక మీద చెప్పాను. నాకు సాక్షాత్తు పరమశివుడిలాగా విశ్వనాథ్ గారు అయితే ఈ సినిమా రంగానికి, ఈ కొత్త పుట్టుకకి ఈరోజు నేను అన్నం తింటున్నా. అంతేకాదు, ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత, టీవీ వచ్చిన తర్వాత, ఈ ప్రచార మాధ్యమాలు వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇవాళ సీతారామశాస్త్రి తెలుస్తున్నాడు అంటే సీతారామశాస్త్రి ప్రతిభ కాదు, దాని వెనకాల నిరంతరం సీతారామశాస్త్రి పాట గురించి వ్యాఖ్యానం చేస్తూ విసుగు విరామం లేకుండా చాలామంది చేత మాటలు కూడా పడ్డా. నా పెద్ద దిక్కు, నా సాహిత్యం తాలూకు దన్ను రేపు పొద్దున ఏగా ఇక్కడ మాట్లాడతారు, ఎవరు నా పాట పాడతారు, ఇది ఇలా ఉంది ఇలా ఉండాలని ఎవరు పాడతారు, ఎవరు మాట్లాడతారు, ఎవరు చెబుతారు? ఎన్నోసార్లు చెప్పాను, అన్నయ్య నీ ప్రోగ్రాంను ఎవరు, అందరూ బోల్డ్ మంది రకరకాలుగా పాటలుగా చేస్తున్నారు కార్యక్రమాలు, లిరిక్ గురించి ఎవరు మాట్లాడట్లేదు, నేను ఒక్కడవే మాట్లాడుతున్నాను. నాదైనా కావచ్చు, ఇంకెవరిదైనా కావచ్చు, అదృష్టమో భగవంతుడు ఇచ్చిన వరం తెలియదు, ఎక్కువ పాటలు నావై ఉండటం. వేటూరి గారి ప్రసక్తి వచ్చినా, సీతారామశాస్త్రి ప్రసక్తి వచ్చినా ఒళ్ళు మర్చిపోతాడైనా అతిగా వెళ్ళిపోతాడు అని అన్న మాట. రెండోది, నా పట్ల మీ ఎంత బెంగ ఉండేది అనేది నాకు తెలుసు. నా ఆరోగ్యం ఎప్పుడు నిరంతరం, ఆయన కొంచెం శృతి మించి పిచ్చిగా పాట కోసం ప్రాణం పీక్కుంటాడు, జుట్టు పీక్కుంటాడు అంటూ నా గురించి ఆయన టీవీలో మాట్లాడుతూ బెంగట్టుకున్న తీరు నిజంగా ప్రతి క్షణం ఆయన నా గురించి బెంగపెట్టుకునేవాడు. అది తోడ పుట్టిన వాళ్ళు కూడా అంత 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 కన్సర్న్ ఉంటుందా, అంత ప్రేమ ఉంటుందా? ఇది రెండో కోణం. మూడో కోణం, ఆయన తపన పాట పాడటం ఒక కళ మాత్రమే కాదు, మన అదృష్టమో దురదృష్టమో లేకపోతే ప్రపంచం తాలూకు వరం, సంగీతాన్ని ఒక కళ స్థాయి నుంచి పెంచినటువంటి వాళ్ళు తెలుగు మూర్తిత్రయం, త్యాగయ్య, శ్యామశాస్త్రి, దీక్షితులు. అలాగా తెలుగు సినిమా పాటకి ఉండవలసిన ఉన్న ఒక సంస్కారపు స్థాయిని గురించి నిరంతరం తాపత్రయపడ్డ ఒక వ్యక్తి. ఆయనకి అనారోగ్యం ఏంటి, ఆయన మూగపోవడం ఏంటి? చాలామంది చెప్తారు కాలం వస్తుంది అందరూ వెళ్తారు. ఆ ఓదార్పు నాకు సరిపడలేదు. ఎందుకంటే బాలు వెళ్ళే సమయం కాదు ఇది. ఇంకా సినీ గోయర్స్కి, సినిమా చూసే ప్రేక్షకులకి, సినిమా పట్ల ఆలోచన కలిగిన వాళ్ళకి, సినిమా పాట పట్ల సరైన అవగాహన కలిగించేటువంటి ఒకనొక ఆచార్యుడు తాలూకు ఉనికి భౌతికంగా ఉండవలసినటువంటిది. ఇప్పుడు మనం చేయగలిగింది ఒకటే, ఆయన ఎన్ని పాటలు పాడాడు, ఎంతమందికి మిమిక్రీ చేసి పాడాడు, ఎన్ని సినిమాల్లో నటించాడు, ఆయన బహుముఖ ప్రజ్ఞ ఎంత, ఇవన్నిటితో పాటు ఎన్ని ఇళ్లల్లో పాటల దీపాలను వెలిగించాడు, ఎంతమంది ఆడపిల్లల ఆహార్యాన్ని తెలుగు పిల్లల్లాగా, భారత జాతి పిల్లల్లాగా
ఆయన సరిదిద్దారు. నోటంటే ఎటువంటి మాట రావాలో ఆయన ఎంతమందికి నేర్పించారు, ఎంతమంది గాయకుల్ని, గాన సరస్వతి పూజారుల్ని తయారు చేశారు. అది మనం నిరంతరం గుర్తు పెట్టుకు తీరవలసిన విషయం. ఆయన పాట గాలి ఉన్నంతకాలం ఉంటుంది, మనం ఊపిరి తీసినంతకాలం ఉంటుంది. కానీ ఆయన ఇచ్చిన సంస్కారాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. కేవలం ఆయన ఆత్మ శాంతించుగాక అంటే చెల్లదు. మన ఆత్మలు శాంతించాలి. ఇవాళ మన ఆత్మను ఘోషిస్తున్న రోజు. ఆయన భౌతికంగా ఎవరైనా ఎప్పుడైనా వెళ్తారు, కానీ ఆయన ఇప్పుడు వెళ్ళి ఉండాల్సింది కాదు. శివుడు ఆజ్ఞ అవ్వలేదు అని అనుకున్నా, అదే అన్నా. అరుగుచున్నాడు శ్రీనాథుడు అమరపురికి, దివిజ కవివరుల్ గుండియల్ దిగ్గురనగా అరుగుచున్నాడు శ్రీనాథుడు అమరపురికి. బృహస్పతి గుండెలు దరదల్లాడిపోయేలాగా పోయేలాగా శ్రీనాథుడు అనే మహాకవి వచ్చేస్తున్నాడు అని పద్యంలాగా అమర గాయకులందరూ అడలి చూడ వచ్చుచున్నాడు ఎస్పీబీ అమరపురికి. గాయకులందరూ వాళ్ళందరూ పాడటంతో పాటు పాట వెనకాల ఉండే వ్యక్తిత్వాన్ని కూడా నేర్చుకోవటానికి, దేవలోకంలో పాట నేర్పడానికి గంధర్వుడు ఉంటున్నాం కదా, ఆ గంధర్వలోకానికి వెళ్ళి గంధర్వులందరికీ పాఠాలు నేర్పడానికి వెళ్ళాడు. మనకి మాత్రం మన మాస్టారు ఆ టీవీ ప్రోగ్రాం మళ్ళీ చూద్దాం, మళ్ళీ విందాం. కొన్నిసార్లు ఆయన హత్య చేశాడు, ఆయన మీద ట్రోలింగ్ చేసిన మళ్ళీ ఆ పాఠాలు విందాం. ఈ పాఠాలు చెప్పే మాస్టర్ ఇంక లేడు. పాటలు అయిపోయిన తర్వాత సమాజం కోసం హితవు చెప్పేవాడు, చానగాల సానాల అని మాట్లాడేటువంటి వాడు లేడు. తెలుగు భాష గురించి తప్పించే వాళ్ళందరూ కూడా ఒకసారి బాలుగారి పాటలని బాలుగారిని గుర్తు చేసుకోవడం కాదు, ఈరోజు నుంచి కాలం బాలుగారి ప్రేరితో వెళుతుంది. సినిమా అన్నది ఒక అవసరంతో పాటు తప్పనిసరిగా ఉండే విషయం. మనం ఉండాలన్నా వద్దన్నా ఉండని విషయం కాదు. నేను ఆయనకు ఆత్మశాంతి కలగాలి, ఇది తీవ్ర దిగ్భ్రాంతి, తీరని లోటు. ఈ మాటలతోటి సంతృప్తి పడలేను. ఆయన నాకు ఇచ్చినటువంటి సీతారామ శాస్త్రి అనే పేరు వాళ్ళ 10 మందికి తెలిసింది లేదా నేను ఇలా నా దుఃఖాన్ని మీ దగ్గర వెళ్ళబోసుకోగలుగుతున్నాను అన్నా కూడా దానికి కారణం కేవలం కొన్ని కారణాలు. ఆ దైవానుగ్రహం, గురువుల అనుగ్రహం, నా పుట్టుకనిచ్చిన నా తల్లిదండ్రులు, మరో పుట్టుకనిచ్చిన నా తండ్రి విశ్వనాథ్ గారితో పాటు అతి ముఖ్యమైన దీవెననిచ్చి నేను దైవంగా కొలిచి భావించి ఆరాధించేటువంటి నన్ను సీతారాముడు ఎవడు వీరా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా, ఎలా పుట్టా అన్న వివసత్వంతో బాలసుబ్రహ్మణ్యం గారు మన మధ్య లేదన్న విషయం తెలిసి చాలా షాక్ గురయ్యాను. అంటే హాస్పిటల్లో ఉన్నారని, ఫైట్ చేస్తున్నారని వింటూ ఉన్నాను. రీసెంట్గానే బెటర్ అవుతారేమో అన్న ఆశ కలిగింది. సడన్గా ఇలా వెళ్ళిపోవడం నిజంగా బాధాకరం. సంగీత ప్రపంచానికి ఆయన చేసిన సేవ అంటే ఐ థింక్ ఇంకెవరు వల్ల సాధ్యం కాదు. ఎన్ని వేల పాటలు, వేల ఎన్నో భాషల్లో అండ్ ఆయన పాడుతదే ద్వారా యంగ్ టాలెంట్ని గుర్తించిన సంగీతానికి ఎవరైనా ఈ కంటెంపరీ ఈ టైమ్స్లో ఎవరైనా ఇంత సేవ చేయడం మాత్రం మనం చూడం. ఏదో మన కుటుంబంలో ఒక వ్యక్తిగా అయిపోయాడు. అందరికీ పర్సనల్ లాస్ ఇది. సినిమా ప్రపంచానికి కదా ప్రతి ఒక్కరికి పర్సనల్ లాస్. నాకు ఇన్ పర్టికులర్ గోదావరిలో ఉప్పొంగిన గోదావరి పాట పాడాడు. నేను డెఫినెట్గా పాడుతున్నప్పుడే నేను నేషనల్ అవార్డు రావాలి, వస్తుంది అన్నాడు. నేను కూడా అదే హోప్తో ఉన్నాను. అండ్ అప్పటి నుంచి మాకు చాలా ఆప్యాయంగా పలకరించాడు. మంచి సినిమా, మంచి సంగీతం చేస్తున్నాను, మంచి సినిమాలు చేస్తున్నాను. సో ఆయన లేకపోవడం పర్సనలీ నాకు పెద్ద లాస్. అండ్ సినీ ప్రపంచానికి అయితే ఆ లోడ్ పూడ్చలేంది. ఆయన ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మనమైతే అలాంటి వ్యక్తిని మనం రిప్లేస్ చేయడం చాలా చాలా బాగా. బాలు గారు ఇక మనకి కనిపించరేమో కానీ భారతదేశంలో ఏ మూలకి వెళ్ళినా ఆయన వినిపిస్తారు. ఎంతో గొప్పగా జరగాల్సిన ఆయన అంతిమ యాత్ర ఎవరికి చివరి చూపు కూడా లేకుండా రావడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకి
భగవంతుడు శాంతి చేకూర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన లెగసీని వాళ్ళ అబ్బాయి చరణ్ ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.